अपने पूरे परिवार के साथ देखिए पैडमैन की कहानी। डाउनलोड एंड सब्सक्राइब टू द ZEE5 ऐप राइट नाउ। వచ్చేసావా? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఇంట్లో బాలేదే. ఏమైందే? వదిలే, అడిగి కొద్ది చిరాకు వస్తుంది. నేను అడగను, కాకర్ల ఫ్యామిలీ అడుగుతుంది. నువ్వింటికొచ్చి డెకరేట్ చేయాలని. మళ్ళీ అక్కడికా? అక్కడ ఇప్పుడే ఊడిగం చేసొచ్చినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నిన్న వెళ్ళినందుకే నా జీవితం చిరిగిన కాగితం అయ్యేది. చింపేయాలనుకునేవాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చింది. అక్కడికి చెంప చెళ్ళు అనిపించాను. ఇప్పటిదాకా నా వెంట తిరిగి చాలా కష్టపడ్డావు. టిప్ అనుకుంటావో గిఫ్ట్ అనుకుంటావో నీ ఇష్టం, యాజ్ యూ విష్. రాస్కే గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడా? సర్లే, ఆర్డర్ పోతే పోయింది. 25,000గా. నా ఫ్రెండ్ను అవమానించినా వాడింటికి వెళ్ళడం ఏంటి? ఏమక్కర్లేదు. వాళ్ళమ్మ సుచిత్రాదేవి గారంట పదే పదే ఫోన్లు చేస్తోంది. అయినా వద్దులే, లాభం చూస్తామా మనుషుల్ని చూస్తాం గాని. 4 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. ఫైల్తో సహా 90,000 కట్టాలి. ఉన్నాయా? ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి 10 రోజులు టైం ఇస్తున్నాను. 90,000 కడితే ఓకే, లేకపోతే మీ నాన్న జైల్లో ఉంటాడు. నంది, మేనేజర్ కమిషన్ పోగా మనిద్దరికి చెరో 10,000 మిగులుతాయి కదా. అవసరమా చెప్పు? అవసరం కొద్దే పని చేస్తాం కదే. గోకులంలోకి సీతలా ఎంటర్ అవ్వాలి. పర్లేదా? ఆ బేవర్స్ గాడు ఊరంతా తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికొస్తాడు. ఈలోపు మనం డెకరేట్ చేసి వచ్చేస్తాం కదా. ఆర్ యు షూర్? రేపు ఉదయం 10 గంటలకు పూజ. మీరు తప్పకుండా రావాలి. ఓకే. అత్తయ్య, రేపు పూజకి అందరూ వస్తున్నారా? వస్తున్నారు. మరి వంశీకృష్ణ? బావ పూజకొస్తాడో రాడో తెలీదు కానీ ఇంకాసేపట్లో మాత్రం బయటికి వెళ్ళిపోతాడు.